తెలంగాణలో చూస్తున్నారు కదండి. రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? కొన్ని మాఫ్ చేసిండు, కొన్ని మాఫ్ చేయలేదు. అంటే ఏం మాఫ్ చేశారు, ఏం మాఫ్ చేయలేదు? రుణమాఫీ మాఫ్ చేసిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, గ్యాస్ సిలిండర్ అని అన్నాడు, అదొకటి పడతలేవు. ప్లస్ మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇప్పుడు స్టార్ట్ అయింది, కన్ఫర్మ్ కాలేదు. రేవంత్ రెడ్డి పరిపాలనకు మళ్ళీ మన కేసీఆర్ పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు చాలా ఫరక్ ఉన్నది. ఆయన చేసినట్టు ఈయన కొంచెం చేయట్లేదు అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాలన్నీ ఇస్తున్నాడు కదా, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, సన్న బియ్యం కానీ, ఇలాంటివన్నీ పథకాలు ఇస్తున్నారు కదా, మరి అవన్నీ వర్కౌట్ అవ్వలేదంటారా? వర్కౌట్ అవుతున్నాయి. సన్న బియ్యం ఇస్తుండు, రుణమాఫీ ఇస్తుండు, రైతులకు బాగానే చేస్తుండు. ఆయన చేసిన కేసీఆర్ చేసినంత ఇంకా ఈయన చేయట్లేదు అంతే. ఇప్పుడు 10 నియోజకవర్గాల్లో కూడా బై ఎలక్షన్స్ పెడతాము అని కేటీఆర్ అంటున్నాడు. అట్లా బై ఎలక్షన్స్ పెడితే ఒకవేళ మరి ఎవరికి పాజిటివ్ వస్తుంది అంటారు? ఇక అది ప్రజల లోపల ఉంటుంది, మనం ఏం చెప్పలేము కదా. అంటే మరి పార్టీ మారిపోద్ది కదా, మరి అధికారం కూడా మారిపోద్దా అప్పుడు బై ఎలక్షన్స్ పెడితే? మారదు అధికారం. ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలలో మీకు ఎన్ని పథకాల వరకు అందాయండి? గ్యాస్ ఒకటి ఇచ్చిండు, రుణమాఫీ ఒకటి ఇచ్చిండు, సన్న బియ్యం ఒకటి ఇచ్చిండు, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ మహిళలకు 2500 ఇస్తానన్నాడు, ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. అవి 4 అయితే చేసిండు. థ్యాంక్ యూ.